ఫ్రెండ్స్, డే 12 రెసిపీ వచ్చేసరికి ఏ సాసెస్ వాడకుండా చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే చూసేయండి. రెసిపీకి అయితే ముందుగా కడాయి తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని అయితే వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. నేను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని అలాగే మష్రూమ్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పు, కారం అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. అన్ని ఒకసారి యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని అయితే మనం మష్రూమ్స్ అయితే కుక్ చేసుకోవాలి. మష్రూమ్ లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయకుండానే కుక్ అయిపోతుంది. మష్రూమ్ మొత్తం కుక్ అయిన తర్వాత అయితే మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ అయితే ఇందులో ఒకసారి యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లాస్ట్ లో కొద్దిగా ధనియాల పొడి లేకుంటే గరం మసాలాని యాడ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసి దించేస్తే మన టేస్టీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకున్నా. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.